సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రాష్ట్రంలో అద్భుత ప్రగతి సాధించిందని టీడీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కప్పిర రేవతి కొనియాడారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ధర్నాలు చేసిన అంగన్వాడీలకు నేడు చంద్రన్న ప్రభుత్వం అండగా నిలిచిందని, సుమారు 20 కోట్ల బకాయిలు విడుదల చేయడమే కాకుండా ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో 58,000 స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఆర్ఓ ప్లాంట్లు వంటి వసతులు కల్పించి వ్యవస్థను బలోపేతం చేశారని వివరించారు. అలాగే ఆయమ్మలకు పదోన్నతులు కల్పిస్తూ 500 ఖాళీ పోస్టుల భర్తీకి మార్గం సుగమం చేశారని పేర్కొన్నారు. పింఛను 4,000కు పెంపు, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో మహిళల పక్షపాతిగా చంద్రబాబు నిలిచారని, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, మాధవి, లత, అనూష, రేవతి, తులసి, మస్తానమ్మ, స్థానిక టీడీపీ మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఆర్థిక వనరులు సమకూరుస్తూ, ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ, ఉద్యోగులను కానీ వ్యాపారస్తులు కానీ ఏ ఒక్కరికి కానీ నష్టం కలగని రీతిలో ముందుకెళ్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో రాగానే 4,000 పెన్షన్ ఇచ్చి, ముందుగా చెప్పిన 1,000 కూడా పెంచుతూ ఒకేసారి 7,000 ఇచ్చి 4,000 కంటిన్యూగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తానని ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చారు. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పినది నెరవేర్చారు. ఈ విధంగా పోతే రైతు భరోసా, ప్రతి ఒక్కటి టిక్కో ఇవన్నీ సమకూరుస్తూ వస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీ వర్కర్స్ ఎంత బాధపడ్డారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఆ రోజు కూటమి ప్రభుత్వం తరపున మేము కూడా మద్దతు తెలిపాము. అయితే ఈరోజు అంగన్వాడీ వర్కర్స్కి, టీచర్స్కి అయితేమి, అందులో చేసే సూపర్వైజర్స్కి అయితేమి, ఆయమ్మలకైతేమి ప్రతి ఒక్కరికి కొన్ని విషయాలు తెలపాలనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన 9 నెలల లోపల గ్రాట్యుయేట్ 20 కోట్లు వెంటనే విడుదల చేసిన ఘనత ఎవరిదయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా 1వ తారీఖు నెలలు 5 నెలలు 6 నెలలు మాకు జీతాలు రాలేదు, మా పిల్లలు ఆకలితో ఉన్నారు అని మన అంగన్వాడీ వర్కర్స్ బాధపడిన రోజులు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖునే వారికి జీతాలు అందజేపించే విధంగా బాధ్యత తీసుకున్నారు. ఒక్కసారి అంగన్వాడీ నా సోదరీమణులు గమనించాలి. మనము కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుల రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని నేనున్నానని ఒక పెద్దగా చెయ్యి పట్టి చేర్చి మనందరికీ ఒక్కొక్కరికి చెప్పిన విధంగా ఒక్కొక్క కష్టం తీరుస్తూ వస్తున్నారు. మీరు కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వంలో మనకు ఎన్ని అవమానాలు జరిగాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఆడపడుచులు, ఇంటి ఆడపడుచుల్ని ఎలా గౌరవిస్తున్నారో అలాగే గౌరవిస్తున్నారు. ఆయమ్మలకి టీచర్స్గా పదోన్నతి కల్పిస్తున్నారు. అలాగే 58,000 మందికి పైగా స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు. అంటే మీ పని సులువవుతుందనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో టీవీలు ఇచ్చారు, ఆర్ఓ సిస్టమ్ పెట్టారు, ఉచిత మరుగుదొడ్లు పెట్టారు, శుభ్రంగా ఉండేటట్టు చేశారు. ఆయమ్మలకు పదోన్నతి కల్పించి మరలా 500 మందిని కొత్తగా తీసుకునేదానికి అవకాశం కల్పిస్తున్నారు. అప్పుల రాష్ట్రంగా ఉంది, ఎటు చూసినా కూడా అప్పులే. ఆర్థిక వనరు లేకుండా చిదిమేసి ఎక్కడికైతే భూస్థాపితం చేసి రాక్షస మూక ఎలా చేసిందో ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నెరవేరుస్తారు. మీరందరూ కూడా ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు కోసం మన సోదరులందరూ కూడా ఒక విషయానికి రావాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తారు. మీరందరికీ మాకంటే కూడా మీకే బాగా తెలుసు. జీతాలు పెంచేది కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. దానికి ఎలా సమకూర్చుకోవాలా, ఎలా చేయాలా అనే దాని మీద దృష్టి పెట్టున్నారు. కాబట్టి ఎవరు కూడా తొందరపడి ప్రతిపక్షం వాళ్ళు రెచ్చగొడుతుంటారు. వాళ్ళకి ఏదైనా కూడా ఏదో ఒకటి కావాలి అంటే వాళ్ళు చేయలేని పనులు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి ఏలుబెత్తి చూపించాలి, కాబట్టి ఏదో ఒకటి బురద జల్లాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళని రెచ్చగొట్టే దిశ
దిశగా ఏదో ఒకటి చేయాలని చూసి అక్కడ అవమానపడే విధంగా చేస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు. మీరెవరు గాని నమ్మద్దు. మనకెవరికైనా మంచి చేస్తారంటే అది ఒకే ఒక్క నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పనేసి నేను సవినయంగా మీకు అందరికీ కానీ తెలియపరుస్తున్నా. కాబట్టి మనం అందరం కూడా మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా తన కుటుంబ సభ్యులుగా చేసుకొని మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన చేస్తారని ఆయన భరోసా ఇస్తే తప్పకుండా దాన్ని అమలు పరిచేదాకా ఆయన నిద్రపోరని మీరు కూడా నమ్మకంతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తకి, అంగన్వాడీ ఆయమ్మకి, టీచర్స్ కి, సూపర్వైజర్ కి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల్లో మనకి ఆంధ్రప్రదేశ్ కి మన రాజధాని అని చెప్పుకోలేని విధంగా ఏమీ లేకుండా నిర్వీర్యం చేస్తే దాన్ని ఎంత బాగా డెవలప్ చేసి మనకి ఒక ప్రపంచ దేశాల్లో ఒక చిత్రపటంలో అమరావతిని ఉంచే విధంగా కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా మోరల్ సపోర్ట్ గా నిలవాలని అంగన్వాడీ కార్యకర్తల ఒక్క అందరి కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారని నేను తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.